వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నుల వరి ధాన్యం అధికంగా కొనుగోలు చేశామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు, రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. పార్టీ కార్యాలయం ఆవరణలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రైతులు, నాయకులు. అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం, అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఇంకా ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. మేము ఇంతకంటే కోరమని ఇక్కడ లిమిట్ లేదు, ఏమి లేదు. 40 క్వింటాలు పండించే రైతు కూడా ఉన్నారు. 20 రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది, కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి, ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేరే రాష్ట్రాలు వేరే విధంగా ఇస్తున్నాయి, కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నేళ్ల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి